త్వరలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరగబోతున్నాయా? మన దేశానికి ఆయిల్ క్రైసిస్ రాబోతుందా? ఎంతో నమ్మకమైన దోస్త్ ఇరాన్ను భారత్ వెన్నుపోటు పొడిచిందా? ట్రంప్ ఒత్తిడికి లొంగి రష్యా ఆయిల్ను వదులుకున్న ఇండియా ఇప్పుడు ఇరాన్ను కూడా దూరం చేసుకుంటుందా? అసలు ఇరాన్ విషయంలో భారత్ ఎందుకు తన డిప్లొమాటిక్ స్టాండ్ చేంజ్ చేసింది? ఈ నిర్ణయంతో కామన్ ఇండియన్కి నష్టం ఏమైనా ఉంటుందా? లెట్స్ బ్రేక్ డౌన్ వన్ బై వన్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ మొత్తం అతలాకుతలమవుతుంది. మన మీద డైరెక్ట్గా యుద్ధ ప్రభావం లేదు, కానీ ఇండైరెక్ట్గా త్వరలోనే మనం కూడా ఆ వార్ సైడ్ ఎఫెక్ట్స్ను ఫేస్ చేయబోతున్నామన్న డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇరాన్ విషయంలో ఇండియా తన డిప్లొమాటిక్ స్టాండ్ను కంప్లీట్గా చేంజ్ చేయటమే ఎందుకు మెయిన్ రీజన్ అని కొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పోయిన వారం అమెరికా అడిగిందని 3 ఇరాన్ నౌకలను ఇండియా అడ్డుకోవటం సంచలనంగా మారింది. ఇంతేకాదు, ఎనీ మినిట్ యుద్ధం స్టార్ట్ కావచ్చని అనుకుంటున్న టైంలో ఇజ్రాయెల్ టూర్కు ప్రధాని మోడీ వెళ్ళడం ఇరాన్కు రాంగ్ సిగ్నల్స్ పంపించింది. తమకు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ గ్రూప్లో ఇండియా చేరిందని ఇరాన్ ఫిక్స్ అయింది. ఇదేదో డిప్లొమాటిక్ ఇష్యూ కాదు, ఇది మన దేశ ఇంధన భద్రతకు సంబంధించిన ముప్పు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా మనకు తక్కువ ధరకు ఆయిల్ సప్లై చేసింది. కానీ అమెరికా టారిఫ్ల భయంతో రష్యా నుంచి ఆయిల్ను ఇంపోర్ట్ చేయటం మన దేశం బంద్ చేసింది. ఆల్టర్నేట్గా వెనిజులా నుండి ఆయిల్ కొనాలని ట్రంప్ గారు ఆర్డర్ వేయటం మోడీ గారు ఒప్పుకోవడంతో కాంగ్రెస్ లాంటి అపోజిషన్ పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ను విమర్శించాయి. రష్యా అయితే ఏంటి, వెనిజులా అయితే ఏంటి అనుకుంటున్నారా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వెనిజులన్ ఆయిల్ చీప్ క్వాలిటీది. దాన్ని శుద్ధి చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. పేరుకు వెనిజులన్ ఆయిలే అయినప్పటికీ దాన్ని అమెరికా కంపెనీలు మాత్రమే అమ్ముతాయి. వాళ్ళు ప్రాఫిట్ చూసుకొని మనకు హై రేట్కు అమ్ముతారు. ఇంతేకాదు, వెనిజులా నుంచి ఆయిల్ని తీసుకురావడానికి షిప్పింగ్ ఛార్జీలు తడిసి మోపుడవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఆ ఖర్చు కూడా మనమే భరించాలి. అయితే వెనిజులా కంటే ఇరాన్ మనకు దగ్గర అవుతుంది. ఒకవేళ ట్రంప్ను సాటిస్ఫై చేయడానికి కొంత వెనిజులన్ ఆయిల్ కొన్నా ఇంకొంత ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని లాస్ను కవర్ చేసుకునే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అవకాశం మన దేశానికి లేదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కష్టకాలంలో ఇరాన్ భారత్కు అండగా నిలిచింది. పెట్రోల్ కొన్న తర్వాత ఆ డబ్బులు ఇవ్వటం లేట్ అయినా ఇరాన్ ఎప్పుడూ మన దేశంపై వడ్డీ వేయలేదు. మనకు డాలర్ల కొరత ఉన్నప్పుడు మన రూపాయలను తీసుకొని చమురిచ్చింది. ఇంతేకాదు, ఇన్సూరెన్స్తో పాటు ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ను కూడా ఇరాన్ ఇచ్చింది. ఇలాంటి ఓ ఫ్రెండ్లీ కంట్రీని మనం వ్యూహాత్మక తప్పిదంతో దూరం చేసుకున్నాం. ఇరాన్తో మన రిలేషన్ చెడితే ఎర్ర సముద్రంలో ఇండియన్ నౌకలపై హుతీల దాడులు పెరుగుతాయి. ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ బైపాస్ చేస్తూ మనం నిర్మించుకున్న చబాహర్ ప్రాజెక్ట్ మూతపడవచ్చు. తక్కువ రేటుకు ఆయిల్ దొరకపోతే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కేవలం ప్రయోజనాలే ముఖ్యం అంటారు. కానీ అమెరికా ప్రయోజనాల కోసం 40 ఏళ్ల మిత్రుడిని వెన్నుపోటు పొడిచామన్న ముద్ర పట్టం భారత్ దౌత్యనీతికి పరీక్షా సమయం. చమురు సంక్షోభం నుండి భారత్ బయటపడాలంటే ఇరాన్తో సంబంధాలను మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే దీని ఫలితం ప్రతి సామాన్య భారతీయుడు అనుభవించాల్సి వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? భారత్ అమెరికా వైపు ఉండాలా, లేక పాత మిత్రులను కాపాడుకోవాలా? కామెంట్ చేయండి.